చెప్పండి యశోదరా. కన్న కూతుర్ని చూడాలని మీకెంత ఆత్రంగా ఉందో నాకు అంతే ఆత్రంగా ఉంది. కొంచెం సేపు ఓపిక పట్టండి. చందు, ఇక్కడున్నావా? పాలు తీసుకో. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరుంటారక్క? నేనింకా గుర్తుంటానా? మనిషి బ్రతుకు కొంతకాలమే కావచ్చమ్మా, కానీ ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు అయిన వాళ్ల మనసుల్లో జీవితాంతం ఉండిపోతాయి. నీ వాళ్ల దృష్టిలో నువ్వు చనిపోయి ఉండొచ్చు, నీ జ్ఞాపకాలు వాళ్ళు మర్చిపోలేరుగా. నన్ను మర్చిపోలేనంతగా ప్రేమించింది నా తండ్రి, తరువాత కార్తీక్. వాళ్లే తలుచుకుంటున్నారేమో. బ్రతికుండి వాళ్ళని ఏడిపించాను, వాళ్ళ దృష్టిలో చనిపోయి ఏడిపిస్తున్నాను. వాళ్ళని తలుచుకుని నువ్వు ఏడవడం లేదా? ఇదే అంతే. మీరందరూ కలిసి సంతోషంగా గడిపే రోజొస్తుంది. ఆ దృష్టి నాకుందా అక్క? కష్టాల వెనుక సుఖం ఎప్పుడూ ఉంటుంది. ఇన్ని కష్టాలు పడ్డ నీకు సుఖపడే రోజొకటొస్తుంది. ఆ ఆశతోనే బతుకుతున్నానక్క. సరే, ముందు పాలు తాగు. ఎక్కడ యశోదరా నా కూతురు? ఎక్కడ యశోదరా? చూపించు. నా కూతురు ఎక్కడుందో చూపించు. ఇంతకాలం ఆగారు, ఇంకాసేపు ఆగలేరా? అంతేలే, కన్న ప్రేమ కదా. పిలువే యశోదరా, నా కూతురు ఒకసారి పిలువు. పిలిస్తే పలకాలి కదా. ఎక్కడుందో ఏంటో. ఎక్కడ యశోదరా? ఎక్కడ? అరెరే, అటు ఇటు చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇటు ఇటు చూడండి. ఇదే మీ కూతురు.
అమ్మయ్యా, నా బాధ్యత తీరిపోయింది. అరే, ఇంత ప్రశాంతంగా అనిపిస్తుందేంటి? ఓ, తప్పిపోయిన బిడ్డను తల్లిదండ్రుల దగ్గరికి చేరిస్తే ఇంత ఆనందంగా ఉంటుందని తెలిస్తే మీ బిడ్డని మీకు ఎప్పుడో అప్పగించేదాన్ని. ఏమిటి నాటకాలు? చందు నా కూతురా? చనిపోయిన చందు ఫోటోను చూపించి నా కూతురంటే నమ్ముతాననుకుంటున్నావా? అరే, కూతురు కావాలి, కూతుర్ని చూడాలి అని 10 సార్లు తిరిగావు. ఇప్పుడు ఇదిగో నీ కూతురంటే నమ్మవే? ఇదే నీ కూతురు. చూసుకోడానికి ఆ ఫోటో తప్ప ఏమీ మిగలని మీ కన్న కూతురు. పిలు. నీ పిలుపుకి పైనుంచి దిగొస్తుందేమో. పిలు. చందు, చందు మా కూతురా? మా కూతురు నీ దగ్గరుందన్నా మాకు సంతోషమే యశోదరా. కానీ చనిపోయిన చందుని చూపించి మా కూతురు అని మాత్రం అబద్ధాలు చెప్పకు. ఏయ్, నీతో అబద్ధం చెప్పేదంటే నేను చెప్పేది నిజం. ఆ ఫోటోలో ఉందే అదే నీ కూతురు. నా జీవితాన్ని నాశనం చేసి మీరిద్దరూ సంతోషంగా బతకాలనుకున్నారు కదూ? ఇక బతకండి. కన్న కూతురు ఫోటో ముందు పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బతకండి. బాధగా ఉంది కదూ? కత్తితో గుండెని కోస్తున్నట్టుంది కదూ? ఇంతకాలం నేననుభవించింది అదే. కనడం తప్ప నీ కూతురికేమైనా చేశావా? ఇన్నాళ్ల తర్వాత అది నీ కూతురని తెలిస్తేనే నీకిలా ఉంటే, నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్న నన్ను కాదని దీన్ని చేసుకుని నన్ను చేయన్నా నాకెలా ఉంటుంది? 20 సంవత్సరాలు ఈ గుండె ఎంత అల్లాడి ఉంటుంది. అందుకే నేను పడిన కష్టం నీ కూతురికి చూపించాలని నా తమ్ముడికి భార్యగా నా ఇంటికి తెచ్చుకున్నాను. ప్రతి క్షణం నేను పడిన నరకాన్ని తను పడేలా చేశాను. యశోదరా! ఏ ఆగిపోయామే? నువ్వు నన్నేమీ చేయలేవు. ఇంతకాలం నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని నీకు నరకం చూపించాను. కానీ అది చచ్చి నాకు అవకాశం లేకుండా చేసింది. కానీ ఇప్పుడు కనిపిస్తుంది నీకు నరకం. కన్న కూతురు కళ్ల ముందు తిరుగుతున్నా గుర్తుపట్టలేకపోయిన నీ చేతకానితనాన్ని తలుచుకుంటూ, నువ్వు కోట్లు గుమ్మరించినా తిరిగి తెచ్చుకోలేని నీ నిస్సహాయతని తిట్టుకుంటూ, ఈ యశోదరికి చేసిన ద్రోహమే దీనికి కారణమని తలుచుకుంటూ, క్షణక్షణం నీ చివరి శ్వాస వదిలే వరకు నరకం అనుభవించాలి. నీ చివరి శ్వాస వదిలే వరకు నరకం అనుభవించాలి. నువ్వు మగవాడి ఆలోచనలతో ఆడదాని వేషంలో ఉన్న శిఖండివే. నువ్వు నిన్ను తాకటానికి కూడా అసహ్యంగా ఉంది.
ఉసురు నీకు తగలకపోదు. నా బిడ్డని నా నుండి దూరం చేసిన పాపం నీ వంశాన్ని సర్వనాశనం చేస్తుంది. సర్వనాశనం చేస్తుంది. నా చందు ఈ ఇంట్లో నా కళ్ళ ముందే తిరుగుతున్నా గుర్తుపట్టలేకపోయాను. నేనే తల్లిదండి. యశోదరా, నా మీద కోపంతో, నా మీద పగతో తప్పటడుగులు వేస్తూ అడబడే నా కన్న కూతురు పసితనాన్ని నాకు దూరం చేశావు. నాన్న అనే పిలుపు నాకు దూరం చేశావు. నా కన్న కూతురు శవం ముందు ఈ శవం నీ కూతురుదే అని చెప్పకుండా నన్ను పరాయివాణి చేశావు. యశోదరా, మాట తప్పని యశోదరా, ఒక మంచివాడు చెడ్డవాడైతే ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. నిన్ను వదిలిపెట్టను. నా కన్న కూతురు మరణ వార్తతోనే ఈ శ్రీధర్ చచ్చిపోయాడు. కొత్త శ్రీధర్గా ఉన్నాడు. ఈ కొత్త శ్రీధర్ ఎప్పుడు నిన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంటాడు. వెంటాడుతూనే ఉంటాడు. ఏంటి మమ్మీ ఇదంతా? మీరు లోపలికి వెళ్ళండి. ఇంతకాలం లోపలేగా ఉన్నా. పూజ, లోపలికి వెళ్ళండి. నువ్వు మారేవేమో అనుకున్నాను, కానీ నువ్వు మారలేదని ఇప్పుడు అర్థం అవుతోంది. పూజ, అలా కళ్ళురిమి ఎంతమంది నోర్లు మూయిస్తావు మమ్మీ? అలా మూయించిన నోర్లు తెరుచుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూసావు కదా. మీరు చూసిన ప్రపంచం చాలా చిన్నది. అందులో రగిలే పగలుండవు. అందుకే ఆ పగ విలువ మీకు తెలీదు. వెళ్ళండి లోపలికి. వెళ్ళండి.
చందు ఫోటో ఇంతకాలం ఏ బిడ్డ కోసం అయితే ఎదురు చూశాను, ఏ కన్న కూతురు కోసం అయితే కలలు కన్నాను, ఎవరి కోసం అయితే అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను, ఆ బిడ్డే ఈ చందు. అంటే చందు, ఈ చందు నా కన్న కూతురు. ఇంతకాలం చందుని చూసి చందుని ప్రియురాలనుకున్నానే కానీ నా కన్న కూతురని తెలుసుకోలేకపోయాను. దూరంగా ఉన్న ఆయన తెలుసుకోలేకపోయారంటే అర్థం ఉంది. కానీ ప్రతి క్షణం నా కళ్ళ ముందే ఉంటూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాతోనే చెప్పుకుంటూ ప్రతి క్షణం నాతోనే తిరిగే చందు నా బిడ్డ అని తెలుసుకోలేకపోయాను. దాన్ని చూసినప్పుడల్లా నాలో కలిగే అలజడిని అభిమానం అనుకున్నానే కానీ తల్లి ప్రేమ అని తెలుసుకోలేకపోయాను. ఇంతకాలం నువ్వు మా కొడుకుగానే ఉన్నా నీకు తెలియని నిజం ఒకటి ఉంది. ఈ రాధిక ఎవరో కాదు, నా భార్య. చందు మా బిడ్డ, చందు మా రక్తం. మరి ఎందుకని భార్యాభర్తలై ఉండి ఇంతకాలం దూరంగా ఎందుకున్నారు? ఇలా అజ్ఞాతంగా మూడో మనిషికి కూడా తెలియకుండా ఎందుకున్నారు అంకుల్? చందు గురించి ఎందుకు తెలుసుకోలేకపోయారు? తెలుసుకోవాలని నా ప్రయత్నానికి అనుక్షణం అడ్డుగా నిలబడింది ఆ యశోధర. దిక్కులేని స్థితిలో ఆ ఇంట్లో చేరిన నా కన్న కూతురెవరో తెలుసుకోవాలని ఆ ఇంట్లోనే ఉండిపోయాను. ఆయన భార్య నై ఉండి కూడా ఆ ఇంట్లో ఒక దాసిలా బతికాను. ఎవరి కోసమైతే తెలుసుకోవాలని ఆ ఇంట్లోనే ఉండిపోయాను, ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకున్నానో ప్రతి క్షణం నా కళ్ళ ముందే తిరుగుతున్నా తనే నా బిడ్డ అని తెలుసుకోలేకపోయాను. నా బిడ్డ ఏంటి అంకుల్, యశోధర చందుని ఎందుకు దాచిపెట్టింది? మీ కూతురని తెలిసినా ఎందుకు కావాలని చెప్పలేదు? పగ. నేను తనను కాదన్నానని నా మీద పెంచుకుంది ద్వేషం. అది చాలదన్నట్టు తన పగతో ప్రతీకారంతో నా కూతుర్ని బలి తీసుకుంది. యశోధర మీకెలా తెలుసు అంకుల్? మీ మీద తనకెందుకు పగ? ఒక ఆడది ఒక మనిషిని ప్రేమిస్తే అమృతం కురిపిస్తుంది అంటారు. కానీ యశోధర
నా మీద విషం చల్లింది. రాధిక నా జీవితానికి ఒక వరం అయితే, ఆ యశోద నా జీవితానికి ఒక శాపం. కొడితే శరీరం గాయపడుతుంది, కోస్తే ఘాటు పడుతుంది. అది శారీరకమైన బాధ. నాకది కాదు కావాల్సింది. ఇన్ని సంవత్సరాలు నా మనసు పడిన బాధ నీకు తెలియాలి. తెలియందేదో నీ గుండెని పిండేస్తుంటే ఆ నరకం నీకు అర్థం కావాలి. అందుకే నువ్వు కాదు నా టార్గెట్, నీ మనసు. అది బాధపడాలి. నా బాధ నీకు అర్థం కావాలి. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. 20 సంవత్సరాల క్రితం నేను నీ నుంచి కోరుకున్నది అదే. ఇప్పుడు నేను కోరుకుంటున్నది కూడా అదే. ఆ ప్రేమనిస్తావా? ఎక్కడ యశోదరా? చూపించు. పిలువు యశోదరా. నా కూతురు ఒకసారి పిలువు. ఇటు ఇటు చూడండి. ఇదే నీ కూతురు. చూసుకోవడానికి ఆ ఫోటో తప్ప ఏమీ మిగలని మీ కన్న కూతురు. అలా నా జీవితంతో ఆడుకుంది. తన గెలుపు కోసం నా బిడ్డను బలి తీసుకుంది. తన ప్రతీకారం కోసం నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. సర్వనాశనం చేసింది. కార్తీక్, అర్థం కాలేదు కదూ? చందు నీ జీవితంలోకొస్తే తన కక్ష తీరదని తన తమ్ముడికి భార్యను చేసింది. అంతేకాదు, చందుకు నీకు అడ్డుగోడలు కట్టి తన కూతురు నీకు అడ్డంగా పెట్టింది. తర్వాత చందు నా బిడ్డను తెలిసాక ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. వదలను అంకుల్. ఆ యశోదర్ని, ఆదిని వదలను. ఏం చేస్తావు? ఏం చేయగలవురా? నిలదీస్తాను. ఇంతకాలం మీ జీవితాలతో ఎందుకు ఆడుకుందో, మీ మీద పగతో వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేసిందో, నా చందు నా కాకుండా చివరికి ఎవరికీ దక్కకుండా ఎందుకు చేసిందో నిలదీస్తాను అంకుల్. వద్దురా, నా మాట విను. వాళ్ళకి ఎదురులేదనుకుంటున్నారు కదా, చెప్తాను. వాళ్ళకి ఎదురు తిరిగితే నీకే ప్రమాదం. ప్రాణమే పోయింది అంకుల్. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కార్తీక్, అసలు చందు శ్రీధర్ కూతురే అన్న విషయం చెప్పాలన్న ఐడియా నీకు ఎలా వచ్చింది? అది చందు బతికొండగా చెప్పకుండా చనిపోయిన తర్వాత ఫోటో చూపించి మరీ చెప్పాలా? చెప్తే ఊరుకుంటాడని ఎలా అనుకున్నావు? నీ ఎదవ ఐడియాల వల్ల నేనెక్కడ ఇరుక్కుంటాను భయపడి చేస్తున్నాను. నోర్మై! అవమానంతో రగిలిపోతున్న అక్కని ఓదార్చాల్సింది పోయి పక్కలో బల్లెంలో నువ్వేట్రా? నీకు అవమానం మాత్రం జరిగింది. ఏదన్నా తేడా వస్తే నా అస్థికులు కూడా మిగలవు. ఆదిత్య! 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 కార్తీక్, కార్తీక్, ఏంటి అరుస్తున్నావు? అరవటం కాదు, అంగుళానికో ముక్క చొప్పున నరకాలనుంది. కార్తీక్, ఏం మనుషులు మీరు! ఛీ! కార్తీక్, మాటలు పెరుగుతున్నాయి. అదంత మంచిది కాదు. ఏ బెదిరిస్తున్నారా?
అసలు ఎందుకు వచ్చావు? శ్రీధర్ అంకుల్ కూతురే చందు అని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? ఆ మాట అడగడానికి నువ్వెవరు? నేనెవరో నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? పగలు ప్రతీకారాలు ఉంటే అది శ్రీధర్ అంకుల్ మీద, మీ ప్రతాప్ మీద ఉంటే ఆయన మీద చూపించాలి. అంతేగాని ఒంటరి దాన్ని ఒక్కదాన్ని చేసి చందు జీవితంతో ఆడుకున్నారు కదా. కోట్లున్న కూతురి కోసం మీ ముందు బిచ్చగాడిలా నిలబడి తన కూతురు ఆచూకీ చెప్పమంటే ఇది నీ కూతురు అని చెప్పకుండా ఆయనకి కడుపు కోత మిగిల్చారు. అది నువ్వుండు. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు నన్ను? అది సమస్య శ్రీధర్కి మాకు మధ్యలో నీకెందుకు? సమస్య మీ మధ్య అయినప్పుడు చందుని ఎందుకు బలి చేశారు? చందు నాకు దూరం చేసి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి నీ కూతురు నాకు దగ్గర చేసి నాతో కూడా చందుకు నరకం కనిపించేలా చేశారు. ఈ పాపంలో నన్ను భాగస్వామ్యం చేశారు. నేనెవరు నాకెందుకు అన్నప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? నా చందు నాకెందుకు దూరం చేశారు? నీ చందు ఏంట్రా? చందు నా భార్య. ప్రేమించి పెళ్లి చేసి మెంటలొచ్చి వెళ్ళిపోయావు కదా. మోసం చేసి తన అమాయకురాలను చేసి పెళ్లి చేసుకున్నావు. నా జీవితంలోంచి బలవంతంగా లాగేసుకున్నావు. అయినా దీనంతటికీ కారణం నువ్వు. అక్క మాటలు విని ఆడపిల్ల నేర్పించడం కాదురా, మగాడిలా బతకడం నేర్చుకో. ప్లీజ్ కార్తీక్, జరిగిన విషయం గురించి ఎందుకు గొడవ పడతావు? నా కోసం ఊరుకో. నీకోసమా? నువ్వు నాకేమవుతావని? నీకేమీ కానా? ఏమి కావు, ఏమి కాలేవు. నేనే తప్పు చేశాను కార్తీక్. ఈ ఇంట్లో పుట్టి తప్పు చేసావు, ఈ క్రిమినల్స్ మధ్య పెరిగి తప్పు చేసావు. పరాయి బిడ్డను దాచి బ్లాక్మెయిల్ చేసే తల్లి, ఆ తల్లికి వత్తాసు పలికే మామ. చెయ్యి. ఈ కుటుంబంలో పుట్టి చాలా పెద్ద తప్పు చేసావు. అందుకే నువ్వు అంటే నాకు అసహ్యం. ఏయ్ ఆది, ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు సాగింది, కానీ ఇక అలా జరగదు. నన్ను నా చందుని దూరం చేసిన మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తా, ఆట ఆడిస్తా, ఆట ఆడిస్తా. ఏంటి మావయ్య ఇది? నీ పగలకి ప్రతీకారాలకి మధ్య నన్నెందుకు బలి చేస్తున్నారు? చూసారుగా, ప్రేమించి నన్ను చీ అనేలా చేశారు. చీ అన్నంత మాత్రాన్ని ఎక్కడికి పోతాడు? ఈ మాట నువ్వు చాలా సార్లు చెప్పావు. ఎందుకమ్మా మీకు ఈ పగలు ప్రతీకారాలు? మీ పాపాలు మాకు శాపాలుగా మారుతున్నాయి, మా జీవితాలతో ఆడుకుంటున్నాయి. నీ కోసం నా పగని చంపుకోమంటావా? నీ పగ కోసం నన్ను చావమంటావా? ఏం మాట్లాడుతున్నావు? కార్తీక్ నాకు కావాలి మావయ్య. తను లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ మావయ్య, కార్తీక్ నాకు కావాలి, కావాలి. ఏవండి, ఎందుకంటే ఆ దేవుడు మనకే ఇలా చేస్తున్నాడు? భార్యాభర్తలుగా మనల్ని కలిసి ఉండనివ్వటం లేదు. ఉన్న ఒక్క కూతురే కళ్ళ ముందుంచి కూడా
మనతో దోబొచ్చులాడాడు. ఇంతకాలం ఎవరి కోసమైతే బతికాను, అదే దూరం అయ్యాక ఇంకెవరి కోసం అండి బతకాలి? యశోదర కోసం బ్రతకాలి, దాని చావు కోసం బ్రతకాలి. సుజాత, మన బిడ్డను చిత్రహింసలు చేసి నరకయాతన పాలు చేసిన ఆ యశోదర కోసం బ్రతకాలి. మన బిడ్డను కాటికి పంపించిన ఆ యశోదర చావు కోసం బ్రతకాలి. నా బిడ్డని నా కళ్ళ ముందే ఆ ఇంటి దాసిలా చూశారు. కంట తడి పెట్టుకుంటే గుండెలకు హత్తుకొని ఓదార్చానే కానీ నా బిడ్డ చందు అని తెలుసుకోలేకపోయానండి. అలాంటి చందు నా కూతురని తలుచుకుంటుంటే ఒక్కసారి చూడాలనిపిస్తోంది. నా బిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఓదార్చాలనిపిస్తోందండి. సుజాత, చనిపోయిన మన బిడ్డ నేను తీసుకురాలేను, కానీ నీ కళ్ళ ముందు చందు పడిన కష్టాలకి ప్రతిఫలం వాళ్ళు అనుభవించేలా చేస్తాను. మన బిడ్డని చిత్రహింసలు ఎందుకు పెట్టామని వాళ్ళు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. చేస్తాను. అనయ్య, అనయ్య, అనయ్య! ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశానమ్మా? చందు నా కూతురని నాకెందుకు చెప్పలేదు? కన్న కూతురు కళ్ళ ముందున్నా తెలుసుకోలేని గుడ్డిదాన్ని చేశావు. నా బిడ్డ నా కళ్ళ ముందే శవమై ఉన్నప్పుడు కూడా అది నా బిడ్డ అని చెప్పకుండా దాచావు. ఎందుకన్నయ్య నా బిడ్డకు నన్నే పరాయి దాన్ని చేశావు? చెప్పన్నయ్య, ఎందుకు నా బిడ్డకు నన్నే పరాయి దాన్ని చేశావు? చెప్పన్నయ్యా, చెప్పు. ఎందుకన్నయ్యా? నా బిడ్డకి నన్ను పరాయి దాన్ని చెప్పన్నయ్యా. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు సమస్యలతో సతమతమవుతున్న చందు నీ బిడ్డని చెప్తే తల్లిగా నువ్వు తట్టుకోలేవని దాచానమ్మా. కొన్ని సంవత్సరాల తరువాత నీ బిడ్డను నువ్వు కలుసుకునే క్షణం జీవితకాలం నువ్వు గుర్తుంచుకునేలా ఉండాలి, కానీ
ఎందుకు కలుసుకున్నాను అని నువ్వు బాధపడుతూ ఉండకూడదు అనుకున్నాను. అందుకే దాచానమ్మా. ఇప్పుడు కలవాలి అనుకున్నా, కలవలేకపోతున్నాను కదన్నయ్య. కనీసం నా బిడ్డ చనిపోయినప్పుడైనా ఆ విషయం చెప్పుంటే చివరిసారికైనా నా బిడ్డని తనివి తీరా చూసుకుని ఉండేదాన్ని కదన్నయ్య. బతికున్నప్పుడే చెప్పలేకపోయాను. చనిపోయిన ఆ బిడ్డ నీ బిడ్డే అని చందు శవాన్ని ఎలా చూపించగలనమ్మా? ఎలా? అది చూసి నువ్వు తట్టుకోలేవని, చందు నీ బిడ్డ అని తెలిసిన మరుక్షణం నువ్వెక్కడ దూరం అయిపోతావోనని ఆలోచించానే కానీ నా బిడ్డ ఎక్కడన్నయ్యా అని నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాల్సి వస్తుందని ఆలోచించలేదమ్మా. ఆలోచించలేదు. చందు పుట్టినప్పుడు పెళ్లి కాకుండానే నువ్వు తల్లివయ్యావని లోకం వేలెత్తి చూపిస్తే నువ్వెక్కడ బాధపడి నాకు దూరం అవుతావోనని చందును గురించి నీకు తెలియకుండా దాచానమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతున్న చందుని నీ కూతురని చెప్తే అసలే కష్టాల్లో ఉన్న నా చెల్లెలు ఎక్కడ బాధపడుతుందోనని దాచిపెట్టానమ్మా. కన్న కూతురు కళ్ళ ముందు శవంలా ఉందని తెలిస్తే నా చెల్లెలి గుండె ఎక్కడ ఆగిపోతుందోనని దాచిపెట్టానమ్మా. అనుక్షణం నీ గురించి ఆలోచించాను కానీ ఈ పరిస్థితి వస్తే ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించలేదమ్మా. అన్నగా నువ్వు నా గురించి ఆలోచించటంలో తప్పు లేదన్నయ్య. కానీ తల్లిగా తనకేమి చెయ్యలేకపోయానే అనే నా బాధ. చెయ్యాలి అనుకున్నా. ఇప్పుడు నా బిడ్డ ఈ లోకంలో లేదు అన్న నిజం నన్ను పిచ్చి దాన్ని చేస్తోంది అన్నయ్య. ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలన్నయ్య. ఒక్కసారి తని తీర నా గుండెలకి హత్తుకొని ఏడవాలన్నయ్య.